అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణి. మీరు చూస్తున్నారు శ్రావణ సందేశం. సామాన్యంగా ప్రయాణం అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఎక్కువ ప్రయాణాలు చేయను అనమాట. చక్కగా ఇంట్లోనే ఉండాలి అలాంటి ఫీలింగ్. అలాంటిది పొద్దున్నే 3 గంటలకు బయలుదేరి వెళ్తున్నాను. ఇది చిలకలూరుపేట నుంచి గుంటూరు వెళ్ళే దారిలో ఉంటుందన్నమాట గుడి, పార్వతీదేవి అమ్మవారు. నేనైతే ఇక్కడ ఆగకుండా, గుంటూరు వెళ్తుంటే ఇక్కడ ఆగకుండా మాత్రం వెళ్ళను. చాలా ఫేవరెట్ గాడ్. వర్షకి చిన్నప్పుడు ఒంట్లో బాగాలేకపోతే కూడా అక్కడ నేను మొక్కున్నాను అనమాట. పేరు అక్కడే పెట్టాను వర్షకి. అలా ఇంకా నాకు చాలా సెంటిమెంట్ అయిపోయింది అమ్మవారి దగ్గర. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాను, ఎందుకు వెళ్తున్నాను అనేది మీతో పంచుకుంటాను ఇప్పుడు. నేను వైజాగ్ వెళ్తున్నాను, అలాగే లంబసింగి వెళ్తాను అక్కడి నుంచి. ఎందుకు అక్కడికంటే మీ అందరికీ తెలుసు, అంటే ఇది బిజినెస్. యాక్చువల్లీ ఇందులోనే, ఈ ఛానల్లోనే ఎక్కువ బిజినెస్కి సంబంధించి నేను వీడియోస్ అవి పోస్ట్ చేస్తూ ఉంటాను కదా. ఆ బిజినెస్ వర్క్ పని మీద వెళ్తున్నాను అనమాట. ఏంటి అనేది మీకు ముందు వీడియోస్లో అన్నిట్లో షేర్ చేసుకుంటాను. ఇక ఇది వెళ్ళే దారిలో పామాయిల్ చెట్లు. నేనైతే దూరం నుంచి ఇట్లానే ప్రయాణాలు చేసేటప్పుడు అదిగో అది పామాయిల్ తోట అని చెప్పి చూడటమే కానీ ఇంత దగ్గరగా దిగి ఎప్పుడు చూడలేదన్నమాట. ఎందుకంటే ఇప్పుడు వెళ్తుంది నేను ఒక్కదాన్ని, అంటే విత్ డ్రైవర్ కాబట్టి మనకి హర్రీబరీస్ ఏం లేవు. అందుకని కావలసిన చోట ఆగి చిన్నగానే వెళ్తున్నాను. పిల్లల్ని కూడా సేఫ్ జోన్లోనే ఉంచాను అనమాట. అమ్మ వాళ్ళ దగ్గర ఉంచేసి వెళ్తున్నాను నేను. అయితే ఇది పామాయిల్ కాయలు. ఎక్కువ మనం పామాయిల్ యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఇక్కడ నుంచి ఈ కాయలు పండిన తర్వాత ఎక్స్పోర్ట్ అవుతాయి అన్నమాట. ఎక్స్పోర్ట్ అయ్యి అక్కడ పామాయిల్ అనేది చాలా పెద్ద ప్రాసెస్ జరిగిన తర్వాత పామాయిల్ వస్తుంది మనకి. ఈ రాజమండ్రి సైడ్ వెళ్ళేటప్పుడు ఎక్కువ అన్నీ ఇవే తోటలు ఉన్నాయి. అటు సైడ్ గోదావరికి ఎక్కువ ఏంటంటే ఈ పామాయిల్ తోటలు వేసేసి అందులో కొంచెం కోళ్ళు అవి ఎక్కువ పెంచుతూ ఉంటారు కదా. భీమవరం రాజులు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు. సో ఇక్కడ పండింది చూపిస్తా చూడండి. అది పట్టుకుంటే కూడా కాయ జిడ్డుగా ఉందన్నమాట. ఆ చెట్లు కూడా చాలా పెద్దగా, చూడటానికైతే తోటలు చాలా అందంగా ఉన్నాయి. చూడండి అదిగో ఇలా నల్లగా నేరేడు కాయల్లాగా అయిపోయినాయి అనమాట. నాకైతే దీన్ని చూస్తే ఒక నేరేడు కాయలు లేదంటే మనకి ఈతకాయలు ఉంటాయి చూసారా, అలాంటివి గుర్తొచ్చాయి నాకు. అచ్చం కొబ్బరి చెట్టు ఉన్నట్టే ఉంది. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. తెలియని వాళ్ళు ఎవరన్నా చూస్తారు కదా అని నాకు ఎక్సైటెడ్గా అనిపించి నేను వీడియో షూట్ చేశాను అనమాట. అక్కడ నుంచి ఇంకా మూవ్ ఆన్ అయ్యాం. అంటే నాకు పెద్దగా ఇది ప్లేసు కరెక్ట్గా అలాంటివి తెలియదని నేను చెప్పాను కదా. నాకు అంటే ప్రయాణాలు పెద్దగా చేయనని. చూసారా వెనకట్లో ఇలా కుప్పలేసేవాళ్ళు వరిని. ఇప్పుడు చాలా తక్కువ, అంటే మన గుంటూరు కల్లే ఎవరు వేయట్లేదు, నాకైతే కనిపించట్లేదు నేను చూసే ఏరియాల్లో. అక్కడ చూస్తే ఇలా కుప్పలేసి ఎంత అందంగా కనిపించిందో. దిగి ఒక షార్ట్ తీద్దామా అన్నంత అందంగా అనిపించింది. కానీ ఇంక ఇట్లానే ఆగుతూ వెళ్తే ప్రయాణం ముందుకు సాగదులే అని చెప్పేసి ఆగలేదన్నమాట. అలా కుప్ప వేసి అట్టి పెట్టి నూర్చిన బియ్యం చాలా రుచిగా ఉంటాయంట అని అంటారు. ఇక వెళ్ళే దారిలో అన్నవరము ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ వచ్చేటప్పుడు చూసుకొని వద్దాము అని చెప్పేసి అనుకున్నాను. ఇది విజయవాడ కనకదుర్గమ్మ వారి గుడి. ఇంకా అవన్నీ దాటుకొని వెళ్ళాను. ఇంకా ఎందుకు అంటే ఇప్పుడు నేను లంబసింగి నుంచి మనకి పసుపు వస్తుంది. మీరు ఛానల్లో చూస్తే పసుపు ఆర్డర్ పెడుతూ ఉంటారు కదా ఇక్కడ. అలానే నేను మిల్లెట్స్, లైక్ లంబసింగి అంటే హిల్ ఏరియా, అక్కడ నుంచి మిల్లెట్స్ కూడా, అంటే చాలామంది అడుగుతున్నారు మిల్లెట్స్ కూడా అని, మంచిగా పండే చోటు నుంచి. మిల్లెట్స్ ఆల్మోస్ట్ ఆర్గానిక్కే ఉంటాయి ఎక్కడైనా కూడా. ఈ చెట్టు చూసారా చాలా వెరైటీగా ఉంది. ఏడాకుల చెట్ట అనేది నాకు అర్థం కాలేదు. సో అందుకని ఆపి తీసాను అనమాట. చూడటానికి మాత్రం చాలా అందంగా ఉంది. ఇంకా ముందు వెళ్ళిపోయినాయి, ఇంకా బాగున్నాయి. సో అట్లా బిల్లెట్స్, అక్కడి నుంచి మనకి పసుపు, తేనె కూడా అక్కడి నుంచే వస్తుంది, అంటే మన ప్రోడక్ట్ లిస్ట్లో. నేను ఎందుకు వాటిని ఎక్కువ అడ్వర్టైజ్ చేయనంటే, నేను ఎక్కువ హ్యూజ్గా అడ్వర్టైజ్ చేస్తే ఇచ్చేంత ప్రోడక్ట్ నా దగ్గర ఉండట్లేదు. అందుకనే నేను ఈ మధ్యకాలంలో మీరు చూసుకుంటే నా బిజినెస్ వీడియోస్ కూడా పెద్దగా రావట్లేదు. ఎందుకంటే ఇప్పటికే నేను 10 days టైం చెప్తున్నాను. నాకు ఎవరన్నా నూనెలు కానీ మన దగ్గర ప్రోడక్ట్ ఏది ఆర్డర్ ఇచ్చినా మినిమం 10 days తీసుకుంటున్నాను.
ఇట్స్ టూ లాంగ్ కదా, నాకు కొంచెం వర్కర్స్ ఇబ్బంది అవుతున్నారు. అలాగే ప్రోడక్ట్ కూడా లేట్ అనమాట, అంత స్లో ప్రాసెస్ ప్రోడక్ట్ మన దగ్గర ఉండేది. ఇంకా సో దానికోసమని నేను 10 days చెప్తే, అందుకే ఏవి కూడా నేను అడ్వర్టైజ్ చేయట్లేదు. అయితే ఇక్కడ ఈవిడ పద్మ గారు మనకి లంబసింగి నుంచి వీళ్ళు ప్రొడక్ట్ అంతా ఉండిద్ది అనమాట. ఈ లంబసింగి నుంచి వచ్చిన ప్రొడక్ట్ అంతా పద్మ గారు కూడా ఇక్కడ హోల్సేల్గా మనకి పంపిస్తారు. నాకైతే ఇంతకుముందు తెలియదు. అలాగే వీళ్ళు రిటైల్గా కూడా ఇస్తారనమాట. నేను కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో వీళ్ళది కూడా నెంబర్ యాడ్ చేస్తాను. ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి అక్కడ వీళ్ళ ప్రోడక్ట్ ఏంటి, అసలు ఎలా ఇదంతా జరుగుతుంది అని. అయితే నేను మాట్లాడాను అనమాట, అసలు ఏంటి ఇదంతా నిజంగా ఆర్గానిక్ ప్రోడక్టేనా అని. వైజాగ్లో ఇది వాళ్ళ ఇంటికి వచ్చాము మేము. చూసారా ఇక్కడ పొయ్యి, వైజాగ్ అంటేనే అంత కాంక్రీట్ జంగిల్ అయినా కూడా పొయ్యి కనిపించింది. మనకి ఇలాంటివి అంటే చాలా ఇంట్రెస్ట్ కదా, అందుకని నేను వీడియో తీయమన్నాను. ఇంకా వీళ్ళ దగ్గర ఉండే ప్రోడక్ట్ ఇవన్నీ అనమాట. ప్రోడక్ట్ ఏంటంటే ఇదంతా ఆర్గానిక్ ప్రోడక్టే వీళ్ళది అని నేను చెప్పలేను, ఎందుకంటే వీళ్ళ దగ్గర ప్రోడక్ట్స్ పచ్చళ్ళు ఉంటాయి, అట్లా అన్నీ ఉంటాయి వీళ్ళ దగ్గర. సో నేనేంటంటే నేను ప్రత్యేకంగా ఒక దాన్ని నేను ఎక్స్పోజ్ చేస్తున్నానంటే, నా వరకు 95% అది ఆర్గానిక్ అని అనిపిస్తేనే, ఆ 5% కూడా ఎందుకు చెప్పనంటే, అది తెలియదు కదా మనకి, ఏమో తెలియనప్పుడు ఏదన్నా కొంచెం వేశారేమో అని. ప్యూర్లీ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అయితేనే నేను చేస్తున్నాను అనమాట. అలా కాదనుకుంటే నేను బోల్డన్ని ప్రోడక్ట్ పెట్టచ్చు, బోల్డ్ అంత అడ్వర్టైజ్ చేయొచ్చు. కాబట్టి నేను ఎక్కువ అడ్వర్టైజ్ చేయకపోవడానికి కూడా రీజన్ అదే అనమాట. పెరిగే కొంది చిన్నగా పెంచుకుంటేనే దాన్ని ఒక ఆర్గానిక్ ప్రోడక్ట్ని ఇవ్వగలిగే రోజులు ఇవి. ఏది కూడా మనం ఆర్గానిక్గా తీసుకురాలేకపోతున్నాం. సో వీళ్ళ దగ్గర అయితే చాలా ఉన్నాయి, ఎందుకంటే అక్కడ లంబసింగి ఏరియా నుంచి అక్కడ ఉండే చుట్టూ గిరిజన ప్రాంత ప్రజలు ఉంటారు కదా, వాళ్ళకు ఉపాధి కల్పిస్తూ వాళ్ళతో అన్నీ తయారు చేపిస్తారనమాట. తయారు చేపించి వీళ్ళు సేల్కి పెడతారు. ఇది వచ్చేసి బెల్లం పౌడర్ అట. మనల్ని కూడా అడుగుతున్నారు బెల్లం పౌడరు ఇవ్వమని, అందుకని నేను చూస్తున్నాను ఎలా ఉండిద్ది ఏంటి అని. కాకపోతే కొన్ని అంటే నేను ఆల్రెడీ తీసుకొని మీకు షార్ట్స్లో ఏదైనా పెడితే ఖచ్చితంగా నాకు ఆర్డర్ వస్తుంది. కానీ ఆ ప్రాసెస్లో ఏదన్నా కలుపుతారేమో అన్న ఒక చిన్న భయం నాకు. అందుకని నేను డైరెక్ట్గా మీరు నా దగ్గర తీసుకున్న బెల్లమైన ఎలా ఉండిద్ది అంటే, ఒక పెద్ద చెక్కని పగలగొట్టి మీకు పంపిస్తూ ఉంటాను. సో వీళ్ళ దగ్గర ఇలా పచ్చళ్ళు, తేనె, అలాగే ఈ బాత్రూమ్ క్లీనర్స్, ఎవ్రీథింగ్ పెట్టారు వీళ్ళు. మన దగ్గర లిమిటెడ్ స్టాక్ అనమాట, నాకు తెలిసి 20 ఉంటాయో మన దగ్గర స్టాకు. అలా వీళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్ అంతా నాకు పరిచయం చేస్తున్నారు అనమాట. అన్నీ చూపిస్తున్నారు, అన్నీ చూస్తున్నాను. ఇలా కందిపప్పు, మినపప్పు ఎక్కడైనా ఆర్గానిక్గా పండినవి ఉంటే వీళ్ళు తెప్పిస్తారట. ఇది వచ్చేసి మిల్లెట్స్తో చేసిన ఇడ్లీ రవ్వ, లేదా ఉప్మా రవ్వ, ఇలాంటివి కూడా ఉన్నాయి. కాకపోతే ఇవి ఏంటంటే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను, తిరగల్లో వేసుకొని రవ్వ ప్రిపేర్ చేస్తాను. మిషనరీ నేను నమ్మను. కాకపోతే చేసుకోలేని వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షనే. ఎయిర్ టైట్ ప్యాక్లో ఇస్తున్నారు, పురుగు పట్టకుండా. వాళ్ళు కూడా ఏంటంటే మిల్లెట్స్ ఏంటంటే త్వరగా పురుగు వస్తాయి, అది చూసి ఏదో అంటే ఈ పంపించిన వాళ్ళలో లోపం ఉందని అనుకుంటారు, కానీ మిల్లెట్స్ త్వరగా పురుగు వస్తాయి గాలి తగిలితే. కాబట్టి వీళ్ళు ఏంటంటే ఎయిర్ టైట్ ప్యాక్లో 400 grams పెడుతున్నారట. వాళ్ళు నాకు చెప్పిన మాట అది. 400 grams ఎందుకు పెడుతున్నారంటే 2 servingsలో అయిపోయిద్ది, నలుగురు మనుషులు ఉంటాయని. కొంచెం అంటే ఇంటెలిజెన్సీగా నేను అసలు పర్సన్ని మీకు నెక్స్ట్ వీడియోస్లో పరిచయం చేస్తాను, ఇదంతా చేస్తున్న వ్యక్తి. సో ఇది రాగి ఇడ్లీ రవ్వ చేసింది. సో ఇవన్నీ వీళ్ళ దగ్గర ఉన్న ప్రతి ప్రోడక్ట్ మనకు పరిచయం చేస్తున్నారు. బట్ ఇప్పటికైతే నేను వీళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నది ఏంటి అంటే, అది కూడా నేను వెళ్ళి చూసి పసుపు తీసుకుంటున్నాను, అలాగే తేనె తీసుకుంటున్నాను. ఇవి మిల్లెట్స్ చూసారు, పురుగు వచ్చేసినాయి. ఇవి ఏం చేస్తారు అని నేను అడిగితే, మేము లంబసింగి పంపించేస్తాము, అక్కడ వాళ్ళు దాన్ని క్లీన్ చేసేసి రవ్వలాగా చేయటమో ఏదో చేస్తారు, ఇక్కడైతే సేల్ అవ్వదు అని చెప్తున్నారు అనమాట.
దీనికోసం నన్ను నమ్మి ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళని మోసం చేయడం నాకు ఇష్టం లేదు. ఎవరికో ఫోన్ చేసి వాళ్ళ ఆర్గానిక్ అనగానే పంపించేసేయండి, వీళ్ళ ఆర్గానిక్ అనగానే పంపించేసేయండి, ఇలా ఏమీ ఉండొద్దు. నన్ను నమ్మి తీసుకుంటున్న వాళ్ళు నిజం చెప్పాలంటే నేను చెప్తున్నాను కదా, నా పిల్లలకి నేను ఏది పెడతానో నేను సేల్కి అదే పెడతాను. మీరు వచ్చి ఇదిగో ఇది మీ పిల్లలకి పెట్టండి, మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్లో అంటే ఇంత హెల్త్ కాన్షియస్ ఉంటాను కదా, పెట్టండి అంటే ఎటువంటి అభ్యంతరం లేకుండా కారంతో సహా నేను పెట్టగలను అనమాట. ఇది వచ్చేసి వామ్ వాటర్ అట. తిమోతికి బాబు పుట్టాడు, కంగ్రాట్స్ చెప్పండి అందరూ. అయితే మీ అబ్బాయికి యూజ్ అవుతుంది, తాగి చూడండి అని చెప్పాను. వాళ్ళ ఫార్ములాస్ ఏవో వాళ్ళకు ఉంటాయి. బాగుంది. అంటే ఈ పిల్లలకి అజీర్తి అది చేసినప్పుడు దానికి మనం చిన్నప్పుడు పిల్లలకి వాడతాం కదా, అలాంటిది. అయితే తాగి చూడమంటే తాగి చూస్తున్నారు. అయితే మనతో పాటు ఐశ్వర్య కూడా వచ్చిందనమాట. ఐశ్వర్యకు కూడా ఇస్తున్నాం, మేమే ఎందుకు టేస్ట్ చేయాలి, ఐశ్వర్య ఎందుకు టేస్ట్ చేయకూడదు అని చెప్పి. అబ్బా ఫేస్ చూసారు ఎలా పెట్టిందో. సో ముగ్గురం వెళ్ళామన్నమాట. ఇక మాకు అంటే హర్రీ బర్రీస్ ఏం లేవు, పిల్లలది కూడా ఏం లేదు. ఇంటి దగ్గర ట్రస్టెడ్ వర్కర్స్ ఉన్నారు, సో వాళ్ళని పెట్టేసేసి వెళ్ళామన్నమాట. నాకు వీడియోస్ అది షూట్ చేయడానికి అన్నట్టు ఐశ్వర్య కూడా వచ్చింది. ఇలా వాళ్ళు చేసే ప్రతి ప్రోడక్ట్ పద్మ గారు చక్కగా వివరించారు మాకు. కాకపోతే నాకు ఇక్కడ వచ్చేసి ఇంత ప్లాస్టిక్ అనేది ఒకటి నేను ప్రిఫర్ చేయను కదా, ఎక్కువ ప్రిఫర్ చేయను. తప్పదు, ఇది ప్లాస్టిక్లో తప్పితే పంపలేము అనుకున్నాయే తప్పితే మీరు చూస్తూనే ఉంటారు, నా దగ్గర ఆర్డర్ తీసుకున్న వాళ్ళు అయితే చూస్తూనే ఉంటారు. ఇక తప్పదు అది ప్యాక్ చేయాలి ప్లాస్టిక్లో అన్నవి తప్పితే పెద్ద పెద్ద టిన్స్ ఇలాంటివన్నీ కార్డ్బోర్డ్ బాక్సే యూజ్ చేస్తున్నాము. ఇట్లా మ్యాక్సిమం ఇంకా వెళ్ళి చూసేసి ఇక్కడ ఇంటికి వెళ్ళి భోజనం చేసాము. పద్మగారు మాకు ఆతిథ్యం ఇచ్చారు. చాలా బుజ్జి ఇల్లు, నీట్గా చక్కగా ఉందన్నమాట. నాకైతే ఆ ప్రయాణానికి తలనొప్పి వచ్చేసిందండి. ఎక్కడికి వెళ్ళే పరిస్థితుల్లో నేను లేను. అయినా కూడా ఇంకా ఐశ్వర్య వాళ్ళు వెళ్దాం మేడం, ఇక్కడ దాకా వచ్చాం కదా చూద్దాము అంటే మేము ఇక్కడ నుంచి అప్పన్న స్వామి గుడికి వెళ్తున్నాం అనమాట. సింహాచలం అప్పన్న స్వామి గుడికి. ఇంత దూరం వచ్చి వైజాగ్లో మన సబ్స్క్రైబర్స్ కూడా కనిపించారు, నాకు పలకరించారు. నేను చూపిస్తాను వచ్చే వీడియోస్లో. మా ఇంటికి కూడా రండి అని ఇన్వైట్ చేశారు. చాలా చోట్ల గుర్తుపట్టారు. అంటే వైజాగ్లో కూడా మనల్ని ఇంతమంది ఫాలో అవుతున్నారా అని అనుకున్నాను అనమాట నేను. ఒకళ్ళైతే మేడం మా ఇల్లు దగ్గరే, ప్లీజ్ మేడం రండి అంటే, నాదంతా బిజీ స్కెడ్యూల్డ్ ఉందనమాట. వెళ్ళటం అక్కడ పనులు చూసుకొని లంబసింగిలి మెయిన్ వర్క్ చూసుకొని వచ్చేసేయాలి. అసలు అక్కడంతా వ్యవసాయం ఎలా ఉంది, అసలు ఎలా పండిస్తున్నారు ఏంటి అని చూడాలని నాకు ఉంది. అందుకని నేను వెళ్తున్నాను అనమాట. ఇక్కడ దాకా వచ్చి ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాను నేను వైజాగ్. చిన్నప్పుడు అంటే 6th క్లాస్ చదువుతున్నాను. ఇంకా తర్వాత ఎప్పుడు నేను వైజాగ్ రాలేదు. అన్నవరం వరకు వచ్చి పూజ చేసుకొని వెనక్కి వచ్చేసాము. కానీ పెళ్ళైన కొత్తలో ఇక్కడ నుంచి ఇవన్నీ చూసుకొని వెళ్ళాలి అని కైలాసగిరి ఒకటి చిన్నప్పుడు చూసిన గుర్తు అలాగే ఉంది నాకు. పార్వతీ పరమేశ్వరుల్ని అది చూడాలనుకున్నాను. ఇంకా సింహాచలం అప్పన్న స్వామిని కూడా చూడాలి అనుకొని ఇంకా గుడి దగ్గరికి వచ్చామన్నమాట. వస్తే వాతావరణం అయితే ఎంత బాగుందో అండి. అంటే ఆ గుడి, ఆ పరిసర ప్రాంతాలు నాకు చాలా అంటే చాలా నచ్చినాయి. కాకపోతే నేను ఎంజాయ్ చేసే దీనిలో లేను, విపరీతమైన హెడేక్ వస్తూ ఉందన్నమాట. చూసారా చుట్టూ కొండలు, చాలా బాగుంది. కానీ ఇంత దూర ప్రయాణాలు మా వారిని వదిలిపెట్టి చేయడం అంటే నాకు చాలా కష్టం అనిపిస్తుందండి. కాకపోతే బిజినెస్ అనేది ఒకటి స్టార్ట్ చేసాం ఒక మంచి పని కోసమే కదా. నలుగురికి మనం ఒక మంచి ప్రోడక్ట్ ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వగలము అన్న ఒక ఆలోచన నాకు. అంతే, గుడి దగ్గరికి రీచ్ అయిపోయాము. నా అదృష్టంగా నేను భావిస్తున్నాను అనమాట వెళ్ళి దర్శనం చేసుకోవటం. సో నాకు అది రాసిపెట్టుంది, అందుకని వచ్చాము అనేసి వస్తున్నాను. అసలు ఎంజాయ్ చేయలేకపోయాను. ఎప్పుడెప్పుడు వెళ్ళి పడుకుందామా అని చెప్పి అనిపించింది. 3 గంటలకు లేచి బయలుదేరాము కదా, అందుకని చాలా ఇబ్బందిగా అనిపించింది నాకు ప్రయాణం. కానీ మేము అక్కడికి వెళ్ళేటప్పటికే 6:15 అయిందండి.
గుడి 6 గంటలకల్లా క్లోజ్ చేస్తారు, దర్శనాలకు వెళ్ళండి, గుడి 6 గంటలకల్లా క్లోజ్ చేస్తారు, ఏదో అక్కడ కార్యక్రమం ఉందట అని అనౌన్స్మెంట్ ఇస్తూ ఉన్నారు. ఇంకా వెళ్ళి త్వరగా దర్శనం చేసుకొని వచ్చాము. అక్కడ గుడి ఎదురైతే కోలాటం అది వేస్తున్నారు, ఎంత బాగా వేస్తున్నారు. నాకు కూడా చాలా ఇష్టం, నేను కూడా వేసేదాన్ని, నేర్చుకున్నా. బట్ అంటే ఇట్లా బయట ఎక్కడ వేయలేదు, కానీ వాళ్ళు వేస్తుంటే ఎంత బాగా అనిపించిందో. కొంచెం దర్శనం చేసుకున్న తర్వాత నాకు రిలీఫ్ అనిపించింది. ఈ ప్రయాణాలు అవి సెట్గా ఉండి నాకు ఇంట్లో కూర్చొని చక్కగా పిల్లల్ని చూసుకొని తోటలో తిరిగి ఆవుల దగ్గర పని చేసుకోమంటే చేసుకుంటాను. అంతేగాని ప్రయాణం అంటే ఈజీగా లెగ్స్ అయితే నేను అసలుకి రాలేను. అబ్బబ్బా వెళ్దామని పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళటం ఒక బాధ, మా వారిని వదిలిపెట్టి వెళ్ళటం ఇంకొక బాధ. దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇది చూసారా ఎంత చక్కగా వేస్తున్నారు, అసలు ఎంత బాగుందో. కొంతసేపు మీరు కూడా చూస్తారని చెప్పి ఆ వీడియో క్లిప్ ఉంచానన్నమాట. కైలాసగిరికి వెళ్ళాలి కదా, లేట్ అయిపోతుంది. అప్పటికే పగలల్లా తిరిగి ఉన్నాము, ప్రయాణం చేస్తున్నాము. ఎట్లయినా కొంచెం నాకు సిటీస్లో వాటిల్లో తిరగడం అంటే ఇక్కడ ఉండి ఈ ప్లేస్లో కొంచెం ఎలా అయినా నా సహకరించట్లేదు అనమాట. నా మనసు, నా మెదడు ఇవి త్వరగా వెళ్ళిపో అనే చెప్తా ఉన్నాయి. కాకపోతే గుడి దగ్గర మాత్రం నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది. పార్వతీ పరమేశ్వరుని దర్శనం చూడాలి, చాలా బాగా వెళ్ళాలి అనుకునే నేను వచ్చేటప్పుడే అనుకున్నాను. చిన్నప్పుడు అలాగే నా కళ్ళల్లో అది తెల్లటి విగ్రహాలు, అసలుకి అంత పెద్ద విగ్రహాలు ఒకసారి చూడాలి అని, మళ్ళీ చూడాలి నేను, మళ్ళీ ఎప్పటికి వస్తానో, మనం అంత ఈజీ కదిలే వాళ్ళం కాదు కదా అని చెప్పేసి లేట్ అయినా సరే బయలుదేరాము. చూసారా కొండ మీద ఇల్లు ఉన్నాయి. మా ఇల్లు కొండ దగ్గర అయితే, అక్కడైతే కొండ మీద ఉన్నాయి. అంటే పద్మగారు వివరిస్తున్నారనమాట అంతా. ఆవిడ ఎప్పటి నుంచో ఇక్కడే ఉంటున్నారట. అలా పైదాకా ఉంటాయి అని చెప్పి చెప్తున్నారు. బైక్స్ అవి ఎలా వెళ్తాయి అని అడుగుతున్నా నేను. వెళ్తారు మామూలుగానే కొండ మీదకి, తిరుపతి అలా ఎలా వెళ్తాయో అలా వెళ్తారు, ఇబ్బంది ఏమి ఉండదు అని చెప్పి. కానీ కొండ మీద ఉంటే భలే ఉండిద్ది కదా. ఇక నాకైతే ఫీవర్గా అనిపించిందండి. ఇంకేం చేస్తా, నాకు చలిగా అనిపిస్తుంది. నాతో ఇంకా 3 ఉన్నారు కాబట్టి నా కోసం వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు కదా అని చెప్పేసి కొంచెం తమాయించుకొని ఇంకా కైలాసగిరి వచ్చేటప్పటికైతే నా వల్ల కాలేదు. వచ్చి నేను కైలాసగిరిలో అంతా ఏదో కొంచెం చూసి కారులో పడుకోవడం, మళ్ళీ పద్మగారి ఇంటి దగ్గరే నేను మేల్కొన్నాను అనమాట. అంత టైర్డ్ అయిపోయాను. ఎలా వచ్చానన్నది కూడా నాకు తెలియదు. మధ్యలో మళ్ళీ ఐశ్వర్య బీచ్ చూద్దాం మేడం అంటే బీచ్కి కూడా వెళ్ళాము, ఆర్కే బీచ్కి. ఇక్కడ కూడా చాలా బాగుంది. మేము చిన్నపిల్లలప్పుడు వచ్చినప్పుడు ఇలా లేదు. ఎంత కొంచెం నాకు డిఫరెంట్గా అనిపించింది. నాకు బాగా గుర్తుంది పార్వతీ పరమేశ్వర్ల విగ్రహాలు మాత్రమే. ఇదంతా ఇప్పుడు డెవలప్ అయి ఉంటుంది, చాలా సంవత్సరాలు అయిపోయింది కదా. వెల్కమ్ కైలాష్ హిల్స్ అంట. నేనైతే ఇక మా వారిని పిల్లలే తలుచుకుంటూ ఉన్నాను అనమాట. అమ్మో పిల్లలు వస్తే ఇక్కడ ఆపేవాళ్ళు, పిల్లలు వస్తే ఇక్కడ ఆపేవాళ్ళు అని. కానీ ప్రయాణం చాలా కష్టం అండి. నేను రిస్క్ చేయలేను పిల్లలతో, అసలుకి ధైర్యం చేయలేను అనమాట ప్రయాణానికి. ఖచ్చితంగా ఇది ఎక్కేవాళ్ళు. నేను అది కూడా అందుకే వీడియో తీస్తే ఉంచాను అనమాట. ఆ వెహికల్స్ అవి ఎక్కడ కనిపిస్తే అక్కడ ఎన్ని చేయాల్సిందే వాళ్ళు. వాటన్నిటినీ ఎక్కాలి, అవన్నీ తిరగాలి, జెయింట్ వీల్ ఉంటే ఎక్కాలి, వాళ్ళ కోసం ప్రతి చోట ఆగాల్సిందే. ప్రయాణం కొనసాగదు ముందుకి. చాలా హ్యాపీగా అనిపించింది నాకు అక్కడ. ఆ శివపార్వతుల్ని చూడగానే చూశాను అనిపించింది అనమాట. ఇలా నా 2 కళ్ళతో చూస్తుంటే ఏమో అంటే నేను తన్మయత్వంతో చూశాను. ఒక కమర్షియల్గా ఇదేదో అంతా అలా అయిపోయింది, కానీ ఆ ఇద్దరిని నేను భక్తితో తన్మయత్వంతో చూశాను. అసలు ఎంత బాగా అనిపించిందో. చిన్నప్పుడు చూసింది మళ్ళీ ఇప్పుడు చూస్తుంటే అబ్బా అసలు 2 కళ్ళు ఆర్పకుండా చాలాసేపు అక్కడే కూర్చొని చూశాను. కొంచెం నాకు
హెల్త్ అనేది కొంచెం రికవరీ అయ్యాను అనిపించింది అనమాట అలా చూస్తూ ఉన్నంతసేపు. చూసారు ఎంత పెద్ద పెద్దవో వైజాగ్లో కనిపిస్తూ ఉంటాయండి, కిందకే కనిపిస్తాయా అంటే ఇంక నేను నైట్ వెళ్ళాను కదా, అక్కడ పద్మగారు చెప్పడం ఏంటంటే పగలైతే కింద అంతా బీచ్ వ్యూ కూడా ఏదో కనిపిస్తుంది, ఇప్పుడు నైట్ అయిపోయింది కదా అన్నారు. దాదాపు 8:30 అయినట్టుంది మేము అక్కడికి వెళ్ళేటప్పటికే. ఎంత బాగున్నాయో, ఎంత బాగా చేశారో కదా. కానీ ఇదంతా సిమెంట్తోనే వర్క్ అనుకుంటా. బాగుంది, బాగా అనిపించింది. వైజాగ్ సిటీని కాపాడుతూ కూర్చున్నట్టుగా అనిపించింది నాకు. నేనైతే అలానే చూస్తూ ఉండిపోయాను. ఎందుకో నాకు ఆ శివుడు అంటే అంత ఇష్టం అండి. ఎందుకు అంటే తెలియదు, నాకు తెలియదు ఎందుకు అని. లైక్ ఏ ఫాదర్ అనమాట, అలా అనిపిస్తుంది. నేను అంత భక్తి మనసులో, దానికోసం ఏం చేస్తానంటే ఏం చేయను, కాకపోతే భక్తి అంతే. ఇక్కడేనమాట కొద్దిసేపు కూర్చొని మనసు నిలకడగా అనిపించింది. ఎందుకంటే అక్కడేమో గుళ్ళో టైం అయిపోయింది అని చెప్పి అంతా హర్రీబరీ చేసేసారు, పరిగెత్తుకుంటూ వెళ్ళటం పరిగెత్తుకుంటూ రావటం అయిపోయింది. ఇక్కడ కొద్దిసేపు కూర్చొని ప్రశాంతంగా చూస్తూ ఉంటే, అందులోని హిల్ ఏరియా కాబట్టి మనకి కొంచెం మంచి ఫ్రెష్ ఎయిర్ వస్తున్న ఫీలింగ్ వస్తుంది. చూసారా ఇక్కడ మొక్క కూడా శివలింగ ఆకారంలో చెక్కారు, నాకు భలే అనిపించింది అనమాట. అందుకని వీడియో తీయమన్నాను నేను దాన్ని. చూసారా 2 పెట్టారు, చాలా బాగున్నాయి. నేను కూడా ట్రై చేద్దామా అని అనుకున్నాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఈ ప్రతి ఊర్లో ఉంటున్నాయి కదా, చాలా బాగుంటున్నాయి. ఐ లవ్ కైలాసగిరి సంథింగ్ ఏదో పెట్టారు. ఎక్కడున్నా ఐ లవ్ వైజాగ్, ఐ లవ్ గుంటూరు, ఏ ఊర్లో చూసినా వస్తున్నాయి అనమాట. ఇంకా నేనైతే అడుగుతున్నాను అనమాట, ఇంకెళ్ళిపోదాము, నా శక్తి అయిపోయింది, నాకు హెడేక్ బాగా ఎక్కువైంది అని అడిగాను. ఇంక అడిగితే సరే వెళ్దామన్నారు. ఇంక అక్కడి నుంచి మేము రిటర్న్ అయిపోయాం అన్నమాట. ఇంకా వెళ్తుంటే ఒక్కసారి దారిలోనే బీచ్ అని చెప్పేసి ఒక్కసారి ఆగి ఆ బీచ్ని కూడా చూసేసి కవర్ చేసుకున్నాం అనమాట. ఇంతేనండి, దూర భారం వాళ్ళు ఎవరన్నా ఒక చోటుకి విజిట్కి వెళ్తే అన్నీ కవర్ చేసాము, వెళ్ళామన్న పేరుకి అన్నీ వెళ్ళి రావాలి అన్నట్టు వెళ్ళొస్తూ ఉంటారు. ఏమేమి ఉన్నాయో చుట్టుపక్కల, మళ్ళీ మనం ఆ వైజాగ్ ఎప్పుడు వెళ్తాములే అని చెప్పేసి కళ్ళతో బీచ్ని కూడా చూసి వచ్చాను. మాకు దగ్గరలో చీరాల, సూర్యలంక బీచ్ ఉన్నాయి, అంతే ఉంటాయి. కాకపోతే ఇది బాగా డెవలప్డ్గా అనిపించింది అనమాట. చాలా ఎక్కువ వెహికల్స్, చాలా ఎక్కువ మంది జనము, ఇలా ఉంది ఏరియా అంతా, బాగా రష్గా అలా ఉందన్నమాట. మాకేంటంటే ఇవన్నీ పల్లెటూరులా ఉంటాయి కాబట్టి ఇంత రష్ ఇలా ఉండదు. కానీ సముద్రం పక్కనే కదండి, చూసారా ఫ్లైట్ వెళ్తుంది పైన. కానీ మేము ఎయిర్పోర్ట్ చూడలేదు, అంత టైం లేదు. ఇంక నెక్స్ట్ డేనే మేము లంబసింగి ప్రయాణం అవ్వాలన్నమాట. 3 రోజులు ఇచ్చారు మా వారు నాకు పర్మిషను. ఒకరోజు అసలైతే 2 రోజులే ఇచ్చారు. ఒకరోజు వెళ్ళి ఒకరోజు ఆ రోజు పొద్దున్నే చూసుకొని సాయంత్రానికి రమ్మని. ప్రయాణమే ఎక్కువ టైం పట్టిద్ది కదండి అంటే, సరే 3 రోజులు తీసుకో అన్నారు. ఇంకా బీచ్కి వచ్చామన్నమాట, వైజాగ్ బీచ్. అదే ఆర్కే బీచ్ అనుకుంటా ఇది పేరు. ఇంత రాత్రిపూట లైట్ల కాంతిలో మేము అక్కడ స్నాక్స్ కూడా తీసుకొని తిన్నాము. నాన్ వెజ్ కాదు, బజ్జీ. అంటే బీచ్ అంటే ఎక్కువ వచ్చేసి చేపలు అవి అమ్ముతారు కదా, ఇంకా మాకు ఆకలేసింది అనమాట. ఏం తినాలి అని చెప్పేసి బజ్జీ తీసుకున్నాము. కొంచెం లిటిల్ బిట్ తీసుకొని తినేసాం. జస్ట్ అలా చూసేసి ఇంకా రిటర్న్ అయిపోయామన్నమాట. అయితే ఇక్కడ చూసారా ఒక అబ్బాయి ఏం చేస్తున్నాడంటే, అక్కడ చిన్న చిన్న గిన్నెలు తీసుకొని పాల ప్యాకెట్స్ కొని ఆ కుక్కలకి పోస్తున్నాడు అనమాట. అవి బీచ్లో ఉండే కుక్కలు అనుకుంటా. చాలా బాగా అనిపించింది నాకు.
చాలా నచ్చింది. అంటే ఆ ఏజ్ పిల్లలు అంత చక్కగా ఒక ప్రాణి గురించి ఆలోచించి చేస్తున్నారు. దట్టు వాళ్ళేం వీడియోస్ గూడా తీసుకోవట్లేదు. అంటే ఎక్కువ చేస్తే వీడియో పెట్టేస్తాం అన్నట్టు ఉంటారు గదా! అలా ఏం లేదు. చాలా అనిపిచ్చిందనమాట. ఎన్నెన్నున్నాయో అన్నీ ఒక దగ్గర కొట్టుకోకుండా దూరంగా పెట్టి చక్కగా పాలు పోస్తున్నారు. కాపోతే అక్కడ ఉన్న ఆ ప్లాస్టిక్‌కి దానికే కొంచెం నాకు బాధ అనిపించింది. చాలా ప్లాస్టిక్ ఉందండి. బీచ్‌లో గూడా తిని వేసేవి అట్లా ఎక్కువ ప్లాస్టికే కనిపిస్తా ఉంది. ఇంకా ఓపిక అయిపోయిందనమాట. ఇంటికెళ్ళి పడుకోవడమే. పడుకుంటే మెలుకువ గూడా రాదు. చూసారా ఎంత బావుందో. చల్లటి గాలి. ఎన్నింటి దాకా ఉండిద్ది అని అడిగితే 12 వరకు ఉంటది అని చెప్తున్నారు. అంటే 12 వరకు బీచ్ ఓపెన్‌లోనే ఉంటదని. ఇక్కడ ఈ పల్లెటూర్ల దగ్గరైతే అంత టైము ఉండనివ్వరు. చూసారా చిన్న పిల్లలనమాట కూర్చొని ఫోన్ చూస్తున్నారు. అంటే అది ఆ ఒక్క నిమిషమే చూడలేదు. చాలా సేపటి నుంచి అవతల అబ్బాయి చిన్న పిల్లాడు చాలా సేపటి నుంచి ఫోన్ చూస్తా కూర్చున్నాడు. మేము అక్కడికెళ్ళిన దగ్గర నుంచి గూడా. ప్రపంచం అంతా ఫోనుల్లో మునిగి తేలుతా ఉందనమాట. ఇంకా అక్కడి నుంచి రిటర్న్ అయిపోయాం. నేను కూడా గుర్రపు స్వారీ చేశానండి ఒకానొకప్పుడు. ఇక్కడ ఈ గుర్రాలు కాదు మామూలుగా మాకు తెలిసిన వాళ్ళ దగ్గర ఉంటే ఎక్కా. ఇదండి వైజాగ్. ఇంకా వైజాగ్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళిపోతామన్నమాట. ఇప్పుడైతే ప్రశాంతంగా ఇంటికెళ్ళి పడుకోవడం. ఈ పాటికైతే నేను నిద్ర కూడా పోయాను. అంత మెలకువలో కూడా లేననమాట ఈ వీడియో అంతా తీసేటప్పుడు. సరే అండి, ఈరోజు వీడియో ఇది. మళ్ళీ నా తర్వాత వీడియోలో కలుస్తాను. ఎక్కడెక్కడికి వెళ్ళాము ఇదంతా ఎక్కువ బిజినెస్ ట్రిప్ లైక్ జస్ట్ నేను వచ్చాను కదా అన్నట్టు చూసాను అనమాట. మనం ఏమేం ప్రోడక్ట్ ఒరిజినల్గా తీసుకోవడానికి వీలుంది అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో మొత్తం చూపిస్తాను.